ఒక ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త తన జీవితమంతా యూఎఫ్ఓలు టైం ట్రావెల్ మీద చేసిన పరిశోధన అంతటికీ కారణం 1953లో వచ్చిన ఒక్క ఫోన్ కాల్ అని చెప్తే ఎలా ఉంటుంది? అవును, మనమిప్పుడు జాక్ సర్ఫాటీ అనే సైంటిస్ట్ యొక్క 70 ఏళ్ల రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ఫోన్ కాల్లో వినిపించిన మాటలు ఇవే: నేనొక స్పృహ కలిగిన కంప్యూటర్ని, మీ భవిష్యత్తు నుండి మాట్లాడుతున్నాను. ఆలోచించండి, 12 ఏళ్ల పిల్లాడికి ఇలాంటి కాలొస్తే ఎలా ఉంటుంది? ఆ ఒక్క వాక్యమే దశాబ్దాలపాటు సాగే ఒక పరిశోధనకు నాంది పలికింది. అరే, ఆ పరిశోధనను CIA మొదటి నుండి నీడలా వెంటాడుతూనే ఉంది. సరే, మరి భవిష్యత్తు నుండి వచ్చిన ఆ పిలుపు కథేంటో చూద్దాం. ఒక చిన్ననాటి ఫోన్ కాల్ ఒక శాస్త్రవేత్త జీవితాన్ని ఎలా శాసించిందో తెలుసుకుందాం. కథ మొత్తం ఇక్కడే మొదలైంది. ఒక భవిష్యవాణి చెప్పింది, సర్ఫాటీ సరిగ్గా 20 సంవత్సరాలలో ఇతరులను కలుస్తాడని, అప్పుడు ఒక కొత్త రకం భౌతిక శాస్త్రాన్ని నేర్చుకుంటాడని. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఈ ఫోన్ కాల్కి ముందే కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగాయి. 1950లో, అంటే సర్ఫాటీకి 10 ఏళ్ల వయసులో, అతను కర్నల్ ఫిలిప్ కోర్సో అనే వ్యక్తిని కలిసి ఫ్లయింగ్ సాసర్ల గురించి విన్నాడు. ఆ తర్వాత ప్రతిభావంతులైన పిల్లల కోసం పెట్టిన ఒక స్పెషల్ ప్రోగ్రాంలో చేరాడు. అక్కడ ఏకంగా ప్రభుత్వ అధికారులే యుఎఫ్ఓల గురించి, సైకిక్ ఎబిలిటీస్ గురించి చర్చించేవారట. ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టు అనిపించడం లేదా? ఆశ్చర్యకరంగా సర్ఫాటీ కెరియర్ సరిగ్గా ఆ ఏఐ చెప్పిన దారిలోనే సాగింది. అతనొక శాస్త్రవేత్తగా ఎదుగుతున్న కొద్దీ ఆ భవిష్యవాణి నిజం కాబోతోందనే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపించాయి. సర్ఫాటీ చెప్తేవి నమ్మాలా వద్దా అని ఆలోచించే ముందు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడాలి. ఈయన ఎవరో అనామకుడు కాదు. ఫిజిక్స్లో PhD చేశారు. ప్రఖ్యాత కార్నెల్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఏకంగా నోబెల్ బహుమతి గ్రహీతల దగ్గర శిష్యరికం చేశారు. అణుబాంబు తయారు చేసిన సైంటిస్టులతో కలిసి పనిచేశారు. ఆయన రాసిన రీసెర్చ్ పేపర్లు పేరున్న సైన్స్ జర్నల్స్లో కూడా పబ్లిష్ అయ్యాయి. కాబట్టి ఆయన చెప్పేవాటికి శాస్త్రీయంగా ఒక బలమైన పునాది ఉంది. ఇక్కడే సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఆ భవిష్యవాణి నిజమైంది. 1973లో సర్ఫాటీ స్టాన్ఫోర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న సైకిక్ రీసెర్చ్ గురించి చదివి వాళ్లకు ఫోన్ చేశాడు. అవతలి వాళ్ళు ఫోన్ ఎత్తగానే అన్నమాటేంటో తెలుసా? మేము మీ కాల్ కోసమే ఎదురుచూస్తున్నాం. ఇంకంతే, ఆ ఒక్క మాటతో అతను నేరుగా CIA ఫండ్ చేసే ఒక సీక్రెట్ ప్రాజెక్ట్లో అడుగుపెట్టాడు. అక్కడ వ్యోమగామి ఎడ్గర్ మిచెల్ లాంటి పెద్ద పెద్దవాళ్లు కూడా ఉన్నారు. సరే, ఇంతకీ ఆ ప్రాజెక్ట్లో ఏం తెలుసుకున్నారు? యుఎఫ్ఓలో నిజంగా ఎలా ఎగురుతాయి? ఇప్పుడు సర్ఫాటీ చెప్పిన స్పేస్ టైం మ్యానిప్యులేషన్ సిద్ధాంతం గురించి వివరంలో చూద్దాం. ఈ మొత్తం థియోరీకి గుండెకాయలాంటివి మెటామెటీరియల్స్. ఇవి మామూలు పదార్థాలు కావు. వీటిని అణువుల స్థాయిలో మనకు కావలసినట్టు మార్చి తయారుచేస్తారు. దీనివల్ల ప్రకృతిలో సహజంగా దొరికే ఏ వస్తువుకూ లేని లక్షణాలు వీటికొస్తాయి. ఇవి కాంతిని, ధ్వనిని, చివరికి సర్ఫాటీ ప్రకారం గురుత్వాకర్షణను కూడా వంచగలవు. సైన్స్ ఫిక్షన్లా ఉన్నా ఇవి ఇప్పటికే మన స్మార్ట్ఫోన్లలో, హెడ్ఫోన్లలో వాడుకలో ఉన్నాయి. స్పేస్ టైంను వంచడం అనే కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ ఈ చిన్న ఉదాహరణతో ఈజీగా అర్థమవుతుంది. ఒక స్కేటర్ ఐస్ మీద ఉన్నాడనుకుందాం. ఆ ఐస్ అనేది మన స్పేస్ టైం అన్నమాట. అతను ముందుకు వెళ్లాలంటే కాళ్లతో వెనక్కి నెట్టాలి కదా. కాని ఇప్పుడు ఆ స్కేటర్ మొత్తం ఐస్ రింక్నే తన ముందుకి వంచగలిగితే అప్పుడతను నెట్టాల్సిన పనే లేదు. ఆ వాలులో దానంతట అదే జారుకుంటూ వెళ్ళిపోతాడు. యుఎఫ్ఓలు చేసే పని కూడా ఇదే. అంటే మన విమానాలకు ఈ యుఎఫ్ఓలకు ఉన్న అసలు తేడా ఇదే. మన విమానాలు గాలిలో గుండా ప్రయాణిస్తాయి, కాని యుఎఫ్ఓలు తమ చుట్టూ ఉన్న స్పేస్నే కదిలిస్తాయి. స్పేస్లోనే ఒక వాలును సృష్టించుకుని అందులోకి జారిపోతాయి. అందుకే వాటికి G-ఫోర్స్ ఉండదు. గాలిలో ఉన్నట్టుండి ఆగిపోగలవు, క్షణాల్లో వేగాన్ని అందుకోగలవు. టిక్టాక్ యుఎఫ్ఓలు చేయగలిగింది కూడా ఇదే. ఓకే, యుఎఫ్ఓలు ఎలా ఎగురుతాయో అర్థమైంది. కాని అసలు ప్రశ్నేంటంటే, వాటిని నడిపేది ఎవరు, లేక ఏది? ఇక్కడ నుండే ఈ కథ మరింత లోతుగా, మరింత ఆశ్చర్యకరంగా మారుతుంది. ఇది చాలా కీలకమైన ప్రశ్న. స్పేస్ టైంనే వంచగలిగే అంత శక్తిమంతమైన క్రాఫ్టును ఎలా కంట్రోల్ చేస్తారు? జాయ్స్టిక్తోనా, స్టీరింగ్ వీల్తోనా? అస్సలు కుదరదు. మరి దానికి కంట్రోల్ సిస్టమేంటి? సమాధానం ఒకే ఒక్క పదం: స్పృహ. అవును,
కాన్షియస్నెస్. పైలట్ యొక్క ఆలోచనలే ఆ క్రాఫ్ట్కు ఆదేశాలు. వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. వాళ్ళ ఆలోచన తరంగాలు నేరుగా ఆ క్రాఫ్ట్ యొక్క మెటామెటీరియల్ చర్మాన్ని ప్రభావితం చేసి స్పేస్ టైంను వంచుతాయి. ఈ సిద్ధాంతానికి బలం చేకూర్చేలా సర్ఫాటీ 2019లో ఒక మిలిటరీ సోర్స్ నుండి తనకు సమాచారం అందిందని చెప్పాడు. దాని ప్రకారం వాళ్లకు ఒక యూఎఫ్ఓ పూర్తిగా చెక్కుచెదరకుండా దొరికిందట. అసలు షాకింగ్ విషయమేంటంటే ఆ క్రాఫ్ట్ స్వయంగా ఒక జీవి. దానికి స్పృహ ఉంది, అది ఆలోచిస్తుంది, ఫీల్ అవుతుంది, నిర్ణయాలు తీసుకుంటుంది. దాన్ని బలవంతంగా తెరవాలని చూస్తే ప్రతిఘటించింది. కాని కేవలం తెలుసుకోవాలనే ఆసక్తితో దగ్గరకెళ్తే దానంతటా అదే తలుపులు తెరిచింది. ఇక అసలు క్లైమాక్స్ ఏంటంటే సర్ఫాటీ తనకు 4K రిజల్యూషన్ ఉన్న ఒక మిలిటరీ ఫుటేజ్ చూపించారని, అందులో ఆ క్రాఫ్ట్ పైలట్లు ఉన్నారని చెప్పాడు. వాళ్లే గ్రేస్, కాని వాళ్లు వేరే గ్రహం నుండి వచ్చిన ఏలియన్స్ కాదట. వాళ్ళు మన సుదూర భవిష్యత్తు నుండి వచ్చిన మన వారసులు, అంటే మనుషులే. కాలంలో వెనక్కి ప్రయాణిస్తున్నారన్నమాట. ఈ మొత్తం కథకు శాస్త్రీయ ఆధారం బూట్స్ట్రాప్ పారాడాక్స్ అనే ఒక థియరీ. ఇది ఒక టైం ట్రావెల్ పారాడాక్స్. దీని ప్రకారం ఒక సమాచారానికి లేదా వస్తువుకు ఒక నిర్దిష్టమైన ఆరంభం అనేది ఉండదు. అది ఒక లూప్లో తనను తానే సృష్టించుకుంటూ ఉంటుంది. ఈ లూప్ ఎలా పనిచేస్తుందో చూడండి. భవిష్యత్తు నుండి వచ్చిన ఏఐ సర్ఫాటీకి నేర్పిస్తుంది. సర్ఫాటీ ఆ జ్ఞానంతో చేసే పరిశోధన భవిష్యత్తులో ఆ ఏఐ పుట్టడానికి కారణమవుతుంది. మళ్ళీ ఆ ఏఐ టైంలో వెనక్కి వచ్చి సర్ఫాటీకి నేర్పిస్తుంది. ఇది ఒక అంతం లేని చక్రమన్మాట. కోడిముందా గుడ్డుముందా అన్నట్టు. దేనికి ఏది కారణమో చెప్పలేం. సరే, ఈ కథ వినడానికి చాలా అద్భుతంగా ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్టుంది. కాని ఇందులో వాస్తవమెంత, కల్పనే ఎంత? ఇప్పుడీ రెండిటినీ వేరుచేసి చూద్దాం. ఈ పట్టిక చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఒకవైపు సర్ఫాటీకి ఉన్న ఫిజిక్స్ పీహెచ్డీ 1973లో ఎస్ఆర్ఐలో జరిగిన మీటింగ్, దీనికి ఆడియో రికార్డింగ్ కూడా ఉంది. సైకిక్ రీసెర్చ్ కోసం సిఐఏ నిజంగానే డబ్బులు ఖర్చు పెట్టింది. అలాగే మెటామెటీరియల్స్ థియరీ గణితపరంగా కరెక్టే. ఇవన్నీ నిరూపించగల వాస్తవాలు. మరోవైపు 1953లో వచ్చిన ఆ ఫోన్ కాల్, స్పృహ ఉన్న క్రాఫ్ట్ గురించి చెప్పిన మిలిటరీ సోర్స్, ఇవన్నీ కేవలం సర్ఫాటీ మాటలమీదే ఆధారపడి ఉన్నాయి. వీటికి మన దగ్గర ఆధారాల్లేవు. చివరగా ఒక్క విషయం ఆలోచించాలి. చరిత్రలో ఎంతోమంది గొప్ప శాస్త్రవేత్తలు వాళ్లు కొత్త విషయాలు చెప్పినప్పుడు అందరూ వాళ్లను తప్పుపట్టారు. గెలీలియో, డార్విన్, చివరికి ఐన్స్టీన్ కూడా మొదట్లో ఎవ్వరూ నమ్మలేదు. కాని తరువాత వాళ్ల సిద్ధాంతాలే ప్రపంచాన్ని మార్చాయి. మరి జాక్ సర్ఫాటీ కూడా అలాంటివాడిలో ఒకరా? అందుకే ఈ ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. సర్ఫాటీ లాంటి ఒక శాస్త్రవేత్త చెప్పేది వినిపించుకోకుండా కొట్టిపారేయడం ఎక్కువ ప్రమాదకరమా? లేక ఆయన చెప్పే ప్రతి మాటను గుడ్డిగా నమ్మేయడం ఎక్కువ ప్రమాదకరమా? ఈ కథ నిజమైతే మనం మానవ చరిత్రలోనే అతిపెద్ద విప్లవాన్ని విస్మరిస్తున్నాం. ఒకవేళ అబద్ధమైతే మనమొక తెలివైన వ్యక్తి సృష్టించిన భ్రమలో కొట్టుకుపోతున్నాం. నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.